భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీలదే ఆధిపత్యం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మంచి స్కోర్ దిశగా సాగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాలోని నలుగురు టాప్ బ్యాటర్లు ఎడెన్ మార్కరమ్ 38, రికెల్టన్ 35, అలాగే ట్రిస్టన్ స్టబ్స్ 49, టెంబా బౌమా 41 పరుగులతో రాణించారు. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు సాధించగా జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, సిరాజ్ కు ఒక్కొక్క వికెట్ దక్కింది. మ్యాచ్ ప్రారంభంలోని బుమ్రా బౌలింగ్ లో 7వ ఓవర్లో మార్కరమ్ కు లైఫ్ లైన్ వచ్చింది. మార్కరమ్ పరుగుల ఖాతా తెరవక ముందే అతడు ఇచ్చిన క్యాచ్ ను స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ ఒడిసి పట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ఈ జోడీ నిలకడగా ఆడి 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సరిగ్గా టీ బ్రేక్ ముందు బుమ్రా వేసిన అద్భుతమైన యార్కర్ కు మార్కరమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక రెండో సెషన్ లో మొదలయ్యాక కుల్దీప్ వేసిన తొలి ఓవర్లోనే రికెల్టన్ అవుట్ అయ్యాడు. అనంతరం స్టబ్స్, బౌమా నిలకడగా ఆడి రెండో సెషన్ లో మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. దీంతో భోజన విరామ సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులతో నిలిచింది. అయితే చివరి సెషన్ లో సఫారీలు 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత జడేజా బౌలింగ్ లో తెంబా బౌమా జైస్వాల్ కు క్యాచ్ ఇవ్వడంతో 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత స్వల్ప వ్యవధిలో స్టబ్స్ 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి 1 పరుగు దూరంలో అవుట్ అయ్యాడు. అయితే మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా సిరాజ్ కూడా ఓ వికెట్ ను పడగొట్టి టీమిండియా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. మొత్తంగా తొలి రోజు సౌత్ ఆఫ్రికా 247 పరుగులు చేసింది.